ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఈ లిక్విడ్ వేసుకుంటే మనకి వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది, చెమ్మ రాకుండా ఉంటుంది. కబోర్డ్లు అవి చేయించుకునేటప్పుడు వాటికి చెదరాడానికి తక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. దీన్ని ఎలా మిక్సింగ్ చేయాలో ప్లాస్టింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది, వర్క్ తో పాటు హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా మేనేజ్ చేస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తా. ఎర్లీ మార్నింగ్ లేచి సైక్లింగ్ అయితే వెళ్తాను. అక్కడ నుంచి గ్రౌండ్ కి వెళ్ళి ఫుల్ గా ఒక 2 రౌండ్లు అయితే మొత్తం రన్నింగ్ చేసేస్తాను. డే అంతా కూర్చుని ఉంటాం కాబట్టి ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. అక్కడ నుంచి నేను ఒక సిమెంట్ షాప్ కి వచ్చాను లిక్విడ్స్ కొనడానికి. అవైతే ఇక్కడ అవైలబుల్ గా లేవు అన్నారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సైట్ కి అయితే వచ్చాను. ఈ రోజు అయితే చిప్పింగ్ కొట్టేస్తున్నారు. సీలింగ్ అయితే గంటలు కొడతా మొదలు పెట్టారు. అయితే వీళ్ళ దగ్గర గడినెచ్చం లేదన్నారు అనమాట. పక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని అడిగి తిప్పించి వీళ్ళకి ఇప్పించి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం టిఫిన్ చేసేసి కొంచెం కాసేపు అయితే వర్క్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వర్క్ అయిపోతే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. మళ్ళీ 11:30 ఆ టైంకి అయితే సైట్ కి వచ్చి వీళ్ళకి టీ ఇచ్చేసి వర్క్స్ ఏం జరుగుతున్నాయో చూసినాను. ఇక ఇవాళ వర్క్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ పెట్టుకోవడం కన్స్ట్రక్షన్ అయిపోయాక మనకి బాల్కనీ కూడా కట్టేస్తారు అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు అవుతుందో. మొత్తానికి ఈ రోజు అయితే 2 ఫ్లోర్లు కలిపి చిప్పింగ్ అయితే కొట్టేశాడు. ఇలా అయితే వచ్చింది ఫైనల్ అవుట్పుట్. ఇక అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యి గాజు వర్క్ అయితే వచ్చానమాట. ప్లాస్టింగ్ కావాల్సిన మెష్ అలాగే లిక్విడ్ అయితే తీసుకున్నాను. ఇవైతే నాకు 650 + 250 మొత్తం 900 రూపీస్ అయితే పడే 2 కలిపి. ఇక వాటిని ఇంటికి ఇచ్చేసి తర్వాత లేబర్స్ ని పంపించేసిన తర్వాత వెంటనే నేను స్టార్ట్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 6:30 నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. మొత్తం ఒక 8 వరకు కాల్స్ అయినాయి. తర్వాత డిన్నర్ చేసి 11 అయింది నా వర్క్ ఫినిష్ చేసుకుని పడుకునేసరికి.